దేవునికి దేవునికి స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ ఉన్న మన అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి అందుకితమైతే మరి మేము దేవుళ్ళలో ఉండేవాళ్ళమండి, లోకంలో ఉండేవాళ్ళమండి. మరి లోకంలోంచి మరి ఎన్నో సమస్యల చేత, గలిబిల్లి చేత మరి దేవుళ్ళలోకి మరి నశించిపోయి మమ్మల్ని దేవుడు వెతికి రక్షించాడండి. మరి ఏనాడో నశించిపోయి ఉండేవాళ్ళం అండి. మరి అటువంటి వారి మమ్మల్ని ఎంతగానో కాపాడి రక్షించాడండి. మరి మాకు అంతకితమైతే ఏంటో మరి రుణబాధలు ఉండేయండి. మరి వాటి నుంచి కూడా మరి దేవుడు ఎంతగానో బలపరిచి సహాయం దయచేశాడండి. మరి మా ప్రభాస్కి అయితే మరి 3 సంవత్సరాల క్రితం అయితే మరి ఆ బిడ్డకి కీడి కలిగించిందండి ఆ బిడ్డల మీద. మరి అయితే దేవుడికి మరి ప్రార్థన చేస్తే మరి అయ్యగారు అమ్మగారు చెప్పినప్పుడు మరి గంట ప్రార్థనలో పెట్టారండి. మరి గంట ప్రార్థన చేయమన్నారండి. మరి గంట ప్రార్థన చేసిన తర్వాత మరి ఒక 5 రోజుల తర్వాత అయితే మరి మా పిల్లోడికి అయితే మరి రోడ్ల మీద బండి గుద్దేసి వెళ్ళిపోయిందండి. ఏం గుద్దేసిందో తెలియదండి. మరి అయితే అప్పుడైతే మరి దేవుడు తన చేతుల చేత మరి నా బిడ్డను కాపాడి రక్షించాడండి. మరి నశించిపోయి మమ్మల్ని వెతికి రక్షించాడండి. మరి ఆ నా బిడ్డకైతే మరి ఎటువంటి తేడా లేకుండా మరి దేవుడే కాచి కాపాడాడండి. మరి అలాంటి సమయంలో మరి తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత మరి దేవుడికి మరి ఆ బిడ్డకి మరి సరిగ్గా బాగాలేదండి. మరి బాగోకపోతే మరి ప్రార్థన చేస్తే మరి నాకైతే ఆ బిడ్డ పుట్టినరోజుకి గణపరచాలని చూపించారండి మరి యేసు ప్రభు వారు చూపిస్తే మరి అలాగే అప్పుడు యాక్సిడెంట్ అయిన సంవత్సరం మరి పుట్టినరోజుని మరి కూటం పెట్టామండి. మరి తర్వాత సంవత్సరం అయితే మరి పుట్టినరోజు అయిపోయిన తర్వాత కూటం పెట్టామండి. మరి గత సంవత్సరం అయితే మరి మా గృహంలో మరి పుట్టినరోజుకి మరి కూటం పెట్టలేకపోయామండి. మరి పుట్టినరోజు అయిపోయిన తర్వాత మరి 4 రోజులకైతే మరి మా పెద్ద పిల్లడికైతే గుండెల్లో నొప్పి వచ్చేసి బీపీ రేజ్ అయిపోయి మరి ఆవిడకి బలహీనత చేసిందండి. మరి ఆవిడకి బలహీనత చేసిన తర్వాత మరి మా అత్తయ్య గారికి తేడా చేసిందండి. మరి మా అత్తయ్య గారికి తేడా చేసిన తర్వాత మరి నాకు తేడా చేసిందండి. మరి నాకైతే సంవత్సరంలో మరి 3 సార్లు టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. మరి అలా మా గృహంలో మరి సమాధానం లేకుండా మరి నా భర్తకు కూడా మరి చీకట్లు కనిపించినప్పుడు మరి అయ్యగారు అమ్మగారు నా భర్త మీద కూడా మరి కీడు కనిపించినప్పుడు మరి మా ఆత్మీయ తల్లిదండ్రుల గారిని తీసుకొచ్చి మరి నా భర్తకి అయితే మరి ప్రార్థన చేయించారండి. మరి ఆత్మీయ తల్లిదండ్రుల గారు చేసిన ప్రార్థన మరి మా అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మరి నా భర్త మీద మరి చీకట్లు పోయినాయండి. మా గృహంలో సమాధానం కలిగిందండి. మరి అయితే మరి మా దేవుడు మరి చిన్న బలహీనతలు వచ్చిన మమ్మల్ని అందరినీ ముట్టి స్వస్థపరిచి మమ్మల్ని అందరినీ మా గృహంలో సంతోషంగా క్షేమంగా నిలబెట్టారండి. ఇదేనండి సాక్ష్యం. మరి మా బిడ్డల చదువుల్లో కూడా మరి యేసు ప్రభు వాళ్ళు మరి ఎంతగానో తోడుకుంటున్నాడండి. మరి మా పెద్ద బిడ్డ 10th క్లాస్ అండి. మరి ఆ బిడ్డకు కూడా మంచి పర్సంటేజ్ కూడా రావాలని మరి మాకందరికీ కూడా పూర్తి స్వస్థతలు రావాలని మా గృహంలో సమాధానం కూడా ఉండాలని మరి నా భర్త నా బిడ్డలు కూడా దేవుళ్ళు నడవాలని మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి. మరి ఇదే నా సాక్ష్యం. మరి మా గురించి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను చెప్పే చాచిపోయింది పిల్లలకు బాగా ఉంటుంది. నాకు బాగోలేదు. మనం చచ్చిపోతాను అనుకున్నాను. అసలు చచ్చిపోతానని డాక్టర్కి ఇక్కడ వెళ్ళి వేశాను. ఏమంటే నేను చచ్చిపోతానండి. నాకు పద్దాగా చేసి సట్ల పోటీ వచ్చేస్తాను. నాకు ఏదన్నా పిల్లలకి చేసి చచ్చిపోతాను అంటే డాక్టర్ గారు అన్నాడు, ఏంటమ్మా అంటావా, నువ్వు చచ్చిపోవద్దమ్మా, నేను పిల్లలకి మంచిగా ఇస్తున్నానమ్మా అని చేసి ఎత్తే నాకు వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బాగా పడి తిరిగిపోయి నరాలు లాక్కుపోయి పడిపోతే మళ్ళీ బందరేసిపోతే డాక్టర్ గారు వచ్చేసారు ఎక్కి, నీకు ఏమి లేదమ్మా, ఏమి అవదమ్మా, నీకు తగ్గిపోద్దమ్మా అని 5 రకాల పిల్లలు ఇచ్చారు. అవి వేసుకున్నట్టు కడి తిరిగిపోయి మళ్ళీ నిద్ర పడుతున్నాయి. ఏంటంటే నిద్ర పడతలేదు. అది మళ్ళీ బాగోలేదని మళ్ళీ పాలన చేసుకుంటే అట్లాగా పాలన చేసి ఒక 2 రోజులు ఒక అయ్యగారికి చెప్పేయండి, నేను కింద పాలన చేద్దాం తగ్గిపోద్దులేమ్మా, ఏమి అవ్వదు, నీకు భయపడిపోతుంది అన్నాను. భయపడదాకంటే ఏంటయ్యా పద్దాగట్టు వచ్చేస్తున్నా, ఇంటికయ్యా చచ్చిపోతే రైట్ వాళ్ళు అన్నాక చూపిస్తాను. నన్ను చూపించి నా బొల్లు అయిపోతున్నాను. ఏమీ లేదయ్యా, నేను ఇంటికి వచ్చుకోని అని ఏమవుదమ్మా, తగ్గిపోద్దమ్మా అన్న డాక్టర్ అట్టగా అన్నాడు. అయ్యగారు పెట్టాను అని వచ్చినాక ఇక అట్లాగే ప్రార్థన చేసుకుని
పడుకుంటాడు. అసలు అన్నం కూడా తిరుగుతారు మళ్ళీ ఇలాగ మా పెద్ద పిల్లడికి వచ్చేసింది. ఇదేం కర్మరా బాబు, మళ్ళీ ఇట్లా వచ్చాక మా దరిద్రం పెంచుకుందని మేము ఏడుచుకుని ఇక్కడ తీసుకెళ్తే ఆ అబ్బాయి టైఫాయిడ్ చేస్తున్నారు. మళ్ళీ వారం రోజులకి మళ్ళీ మాకు వాళ్ళకు జ్వరం వచ్చేసింది. ఆ అమ్మాయిని తీసుకెళ్తే ఆ అమ్మాయికి టైఫాయిడ్ చేస్తానన్నాడు. ఇదేంట్రా బాబు, టైఫాయిడ్ జ్వరాలు కొత్తగా వచ్చేస్తాను. ఆ అమ్మాయి కొత్త పట్టు తగ్గదు, 2 పట్టులు తిరగబెట్టేద్దాం, 2వ పట్టు కూడా వచ్చేద్దామని అని భయపడ్డాం. చాలా గుర్తుపట్టి బాగానే ఉంటారు. నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. Apa?